దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 12వ తేదీ అక్టోబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు తన యొక్క హృదయాన్ని నీతో పంచుకుంటున్న అద్భుతమైన మాట. ఈ వాగ్దానము ఎంతో గొప్పది, మన జీవితానికి పరమార్థాన్ని ఇచ్చేది. అందరూ బతుకుతున్నాం కదా, అందరిలాగానూ బ్రతుకుతూ అందరూ జీవించేస్తున్నాం కదా. జీవితం వేరే, జీవితం వేరే, జీవితం వేరే. జీవితాన్ని చాలాసార్లు జీతంతో ముడిపెడతారు. జీతం బ్రతకడానికి బ్రతుకు తెరువవుతుంది, కానీ జీవితము జీవించడానికి దానిలో ఉంటుంది. అదే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగెను. నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగెను. ఫిలెమోనుకు రాసిన 1వ అధ్యాయం ఉంటుంది, 7వ వచనం. పౌలు ఫిలెమోనుకి రాస్తూ ఒనేసిము కోసము చెప్తాడు. అతను మునుపు నిష్ప్రయోజకుడు, కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు నీకు నాకు ప్రయోజకుడని. ఏమని రాయబడుతుంది? సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగెను. అంటే మన జీవితము ఈ విధంగా ఉండాలి కదా. ఎవరైనా మనల్ని ఈ విధంగా రికమెండ్ చేస్తారా? ఒనేసిము కోసము పౌలు రికమెండ్ చేస్తున్నాడు. మన సంఘ కాపరి మన కోసము ఇటువంటి మంచి సాక్ష్యం చెప్పగలరా? చెప్తున్నాడు, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగెను. ఏ రోజునైతే మనల్ని బట్టి అనేక మందికి విశేషమైన ఆనందము, ఆదరణ కలుగుతుందో, ఇది ఒకసారి ఇంగ్లీష్లో చదివితే ఫిలెమోన్ చాప్టర్ 1 verses 7, యువర్ లవ్ హ్యాస్ గివెన్ మీ మచ్ జాయ్ అండ్ కంఫర్ట్. బా, నీ ప్రేమ నాకు గొప్ప సంతోషము, ఆదరణ కలుగు చేసెను. మై బ్రదర్, నా సహోదరుడా, ఫర్ యువర్ కైండ్నెస్ హ్యాస్ ఆఫెన్ రిఫ్రెష్డ్ ద హార్ట్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్. నీ యొక్క దయ, కనికరము అనేక సార్లు ఆ యొక్క నీ హృదయము అనేక మందిని ఆదరించింది. ఎంత చక్కటి మాటలు కదా. ఈ మాటలు మనము నేర్చుకునే ముందు ఈరోజు అద్భుతమైన వాక్యం నేర్చుకుంటున్నాం కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో కొరింథీయులతో వారి యొక్క సాక్ష్యం కోసం పౌలు రాస్తూ, మీ ఎడల నేను బహు ధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందంతో పొంగుచున్నాను. ఈ విధంగా మన కోసం రాస్తే బాగుంది కదా. తెలుగులో ఇలా ఉంది, ఇంగ్లీష్లో చక్కటి వాక్యము వీళ్ళు రాశారు. ఎలా ఉంది? గ్రేట్ ఈజ్ మై కాన్ఫిడెన్స్ ఇన్ యూ. అంటే ఒక పౌలే కొరింథీయుల్లో అంత కాన్ఫిడెన్స్ పెట్టుకున్నప్పుడు దేవుడు ఒకవేళ నీలో నాలో అటువంటి కాన్ఫిడెన్స్ దేవునికి పొందగలుగుతుందా? మనము దేవుణ్ణి నమ్మడము విశ్వాసము, అయితే దేవుడు మనల్ని నమ్మడము కాన్ఫిడెంట్, నమ్మకమైన. కనుక దేవుణ్ణి మనము నమ్మాము అంటున్నాము. దేవుడు నీకు చెప్తున్నాడు, నమ్మకమైన బల మంచి దాసుగా. అంటే రెండూ కూడా వ్యతిరేకం కదా. అంటే ఆ యజమానుడి పాత్రగా మనం వాడబడాలి అంటే ఇక్కడ ఫిలెమోనుతో చెప్పబడింది మనతో చెప్పబడాలి అంటే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, గ్రేట్ ఈజ్ మై ప్రైడ్ ఇన్ యూ. నా యొక్క అతిశయం మిమ్మల్ని బట్టి గొప్పది. నా డాడీ ఎవరో తెలుసా, మా తండ్రి ఎవరో తెలుసా, మా దేవుడు గొప్పోడు తెలుసా అంటూ ఉంటాం కదా.
I am filled with encouragement in all our troubles. మై జాయ్ ఓవర్ఫ్లోస్. అంటే మిమ్మల్ని బట్టి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా యొక్క శ్రమల యందు కూడా నేను గొప్ప ధైర్యము, సంతోషము కలుగుతుంది. ఈ ఫిలెమోనుకి రాస్తూ పౌలు చక్కటి క్వాలిటీస్ రాస్తూ ఉంటున్నాడు. ఏమని చెప్తూ 6వ వచనం చూసినప్పుడు, క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన. అది ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్. అంటే అర్థం ఏంటంటే నిజము నిదానంగా తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఇప్పుడు చిన్నప్పుడు ఒకటి ఇష్టపడేవారు, యవ్వనములో ఇంకొకటి ఇప్పుడు పెద్దవారమయ్యాము, మనలో నిశ్చయత ఏర్పడుతుంది కనుక నీ విశ్వాసమందు ఇతరులు పాలివారగుట అన్నది కార్యగా. అంటే నీవు నమ్మిన నీ విశ్వాసములోనికి అనేక మంది రావడమే నీ జీవిత పరమార్థం. ఇదే వాక్యాలు తీతు కోసం రాస్తూ మేము ఆదరించబడ్డాము అని పౌలు రాస్తూ, ఈ ఆదరణ కలిగినప్పుడు ఎందుకు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషము చూచి మరి ఎక్కువగా మేము, అంటే మిమ్మల్ని బట్టి మీ సంఘ కాపరి ఆదరించబడుతున్నాడా? చాలాసార్లు మనకి తెలుసు సంఘ కాపరిని పోషించవలసిన బాధ్యత సంఘాన్ని, కానీ అది వద్దులేండి. ఎందుకు అని అంటే సంఘ కాపరి ప్రార్థన చేస్తున్నాడని. ఈరోజు ఆన్లైన్లో అంటున్నావు, కరెక్టే. నువ్వు ఆన్లైన్లో ఏ విధంగా వింటున్నావో నీకు తెలీదా? నిజంగా వెల్ డ్రెస్డ్తో ఉంటావా? చేతులెత్తి ఆరాధిస్తావా? నిజంగా సహవాసములో ఉండే ఆ యొక్క ఇరుకులు, ఇబ్బందులు, ఎదుటి వారితో కలిసి మీరు సంఘంగా కూడండి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు నా వాక్యం కూడా ఆన్లైన్లో వింటున్నాం, కానీ ఎందుకు వివరిస్తున్నాం? మీరు సంఘానికి రావాలని, మా చేత ప్రార్థన చేయించబడాలని, మీరు దేవునికి కానుక ఇవ్వాలని, అందరితో కలిసి సహవాసము చేయాలని. ఇవన్నీ తప్పిపోయినప్పుడు మరి నేను లెక్క అడిగే వాళ్ళు ఎవరు? నీ కోసం చెప్పగలిగే వారెవరు? అందుకని సామెతలు 12:25 ఏం చెప్తుంది తెలుసా? ఒకని హృదయంలోని విచారము కృంగజేస్తాం, దయగల మాట సంతోషపెడతాం. అంటే నీవు సంఘానికి వచ్చినప్పుడు దయగల మాటలు వింటావని కాదు. దేవుని వాక్యం ఎప్పుడు దయను కోరుచుంది, నేను బలిని కోరను. కనుక దేవుని వాక్యములో నీవు 10 మందితో సాక్ష్యము కలిగి ఉన్నప్పుడు, 10 మందితో నువ్వు సహవాసము కలిగి ఉన్నప్పుడు సమయానికి నువ్వు సిద్ధపడాలా. అందుకోసం నువ్వు సెలవు తీసుకోవాలి. దాన్ని బట్టి నువ్వు సంఘానికి వచ్చి 10 మందితో అక్కడ కింద కూర్చోవడమో, అక్కడ ఆ చిన్న స్థలంలో కూర్చోవడమో, అక్కడ నీకు నియమించబడిన సంఘము అనే కంటే నియమించబడిన స్థలము అంటే నియమించబడిన దినము ఒకటి ఉందని, ఆ దినము వరకు నీవు ఏమేమి చేస్తున్నావో అది అంటే ఈజీ లైఫ్ని కోరుకుంటున్నావా? ఎందుకు వెళ్తావు, ఎవరు వెళ్తావు, వాళ్ళని చూడాలి వీళ్ళని చూడాలి అన్న భావంతో నువ్వు రావటం లేదేమో నాకు తెలియదు, కానీ నిన్ను బట్టి అనేక మంది సాక్ష్యము పొందాలని, ఆదరణ పొందాలని, నీ విశ్వాసము అనేక మందికి తెల్లముగా చెల్లాలి అంటే ఈ యొక్క తిమోతి గారికి రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, శరీర సంబంధమైన సాధనము ఆ యొక్క అభ్యాసము లేకపోతే ఎక్సర్సైజ్ కొంచెము మట్టికే ప్రయోజనకరమవును, కానీ భక్తి ఎప్పుడైతే దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదై అన్ని విషయములలో ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారము. కారణము ఏమిటి? మన దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉండుటకు ప్రయాసపడుచున్నాం. కాబట్టి therefore ఇక్కడ 2 పాయింట్లు నేర్చుకుని మనం ముగిస్తే, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించు. ఎప్పుడు ఒకటి మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరి. ఏ రోజునైతే నీవు ఈ 5 గుణాలు నీలో ఉంటాయో
ఇంకా మనము చూసినప్పుడు ఈ తిమోతికి పౌలు రాస్తూ, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22, నీవు యవ్వన ఇచ్చల నుండి పారిపోము. కారణము ఆ యవ్వనంలో హార్మోనల్ రియలైజ్ అవుతూ ఉంటాయి. ఈ హార్మోన్స్ నిన్ను, ఆ పిట్యూటరీ గ్లాండ్ నీలో మార్పులు వస్తూ ఉంటాయి, కాబట్టి కోరికలు పుట్టిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నీవు ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కి నీవు లోను కాకుండా దేవుని కృపావరమునకు లోను కావాలి అంటే నీవు సాధనము చేయవలసి ఉంటుంది. కనుక పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం వెంటాడాలి. ఎప్పుడు కూడా నీవు నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము వెంటాడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా నీ స్పిరిట్ దాన్ని పట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు ఈ మైండ్ లో ఉన్న కోపాలు, అవి భావోద్రేకాలు కంట్రోల్ చేసుకోవాలో తెలుసా? అది ఎప్పుడైతే నీ స్పిరిట్ ని స్పాయిల్ చేస్తూ ఉంటుంది. నీ స్పిరిట్ కి ఎప్పుడూ కూడా కావలసిన నీ ఆత్మకి ఇవి ఆత్మ కార్యాలు, ఇవి ఆత్మ ఫలాలు. కాబట్టి ఇక్కడ పౌలు అది ఏ విధంగా అభ్యాసము చేయాలో చెబుతూ, నీవు క్రీస్తు యేసునందున్న కృపలో బలవంతుడు. అంటే దేవుని దయందు అక్కడ సమూయేలు ఎదిగినట్లు, బాప్తిస్మిచ్చి యోహాను ఎదిగినట్లు, ప్రభువైన యేసు క్రీస్తులో వారు ఎదిగినట్లు మనం చూడగలుగుతున్నాం. యేసు దేవుని దయందును, మనుషుల దయందును, వయస్సునందు, జ్ఞానమునందును. కనుక ఎప్పుడైతే నీవు కృపలో బలవంతుడు అవుతావో, అనేకమైన సాక్షుల ఎదుట నీవు నమ్మకమైన సాక్ష్యము కలిగి ఉండాలి అంటే మంచి సైనికుల వలె శ్రమను అనుభవించాలి. ఇక సైనికుడు ఎవడో యుద్ధమునకు పోయినప్పుడు ఈ జీవన వ్యాపారంలో ఉండడు, కానీ తన యజమానుడి కోసము యుద్ధము చేయవాడిగా ఉంటాడు. కనుక నియమ ప్రకారము అతను పోరాడాలి. మొట్టమొదటిది ఎ గుడ్ సోల్జర్, రెండవది పాటుపడిన వ్యవసాయకుడు, ఎ గుడ్ ఫార్మర్. ఇక్కడ మొదటి ఫలములో పాలు పుచ్చుకునవలసిన వాడు. కనుక ఎప్పుడైతే నీవు ఈ విధముగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవడానికి సిద్ధపడతావో, నీ మైండ్ని బట్టి కాక, వి వాక్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్, మేము వెలి చూపును బట్టి కాక విశ్వాసమును బట్టి మేము జీవించుచున్నాము, నడుచుకుంటున్నాము. కనుక ప్రభునందు ప్రియులారా, నీలో ఉన్న కుతంత్రాలు ఇవన్నీ కూడా ఆత్మని పట్టుకున్నప్పుడు అది ఆత్మ స్పాయిల్ అయిపోతుంది. కనుక నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి అంటే నీ యొక్క మనస్సు, ఈ యొక్క 3 మాటలు చెప్పి ముగించుకుంటే, మనస్సు అంటే నీ మైండ్, హార్ట్ అంటే నీ హృదయము. యాక్చువల్గా అదా కాదు, ఇది బ్రెయిన్ అంటారు సైన్స్ లో, ఇది చెస్ట్ అంటారు గుండె. కానీ మన స్పిరిచువల్ నాలెడ్జ్ లో దీన్ని మైండ్ అంటారు మనసు, దీన్ని హార్ట్ అంటారు హృదయం. మరి అంతరంగం అంటే ఏంటి? ద ఇన్నర్ మ్యాన్. ఈ రెండింటికి కలిగే పోరాటమే ఇన్నర్ మ్యాన్, అంతరంగము. కనుక ఈ అంతరంగములో ఎప్పుడైతే నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడని, హృదయమును అంతరంగమును పరిశోధించు దేవుడని దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనాను. ఎప్పుడైతే నీ అంతరంగ పురుషుడు బలపరచబడాలి అంటే బాహ్య పురుషుడు కృషించాలి. మా బాహ్య పురుషుడు కృషించుచునను అనుదినము మా అంతరంగ పురుషుని యందు మేము బలపరచబడుచున్నాము అని పౌలు చెప్తున్నాడు. ఈ రోజున నీవు బాహ్యమైన వాటి మీద దృష్టి పెడుతున్నావా? నీ అంతరంగములో శుద్ధీకరణ కోసం దృష్టి పెడుతున్నావా? నీ అంతరంగము పరిశుద్ధపరిచినప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి నీలో దేవుడు ఉంటాడు. అనేక మంది నీ యొద్దకు వస్తారు, అనేక మంది నీ వెలుగులోకి వస్తారు, అనేక మంది నిన్ను బట్టి దేవుని మహిమపరిచేవారుగా, నిన్ను బట్టి దేవునిలో బలపడేవారుగా, నిన్ను బట్టి దేవుని విశ్వాసములో ముందుకు సాగేవారుగా ఈ రోజు నుంచైనా మన జీవితాలు జీతము మీద ఆధారపడకుండా జీవించుచున్న దేవుడు, ఆయన మాట సెలవిస్తే చాలు, యెహోవా మాట గొప్ప
గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తుంది. అది నరుల ప్రయాస చేత అధికము కాదు అని గ్రహించిన వారమై, ఏ రోజునైతే దేవుడే మనల్ని ఆశీర్వదించేవాడు, దేవుడే మనల్ని ఆదరించేవాడు, దేవుడే మనల్ని బట్టి సంతోషించువాడని ఈ రోజు నుంచి మనము దేవుని చేత ఏర్పరచబడిన జనాంగముగా, దేవుని చేత చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడిన వారముగా, దేవుని చేత ఏర్పరచబడిన ప్రధానమైన యాజకులుగా, దేవుని చేత ఏర్పరచబడిన రాజుల వంశముగా దేవుడు నిన్ను నన్ను చేయుటకు అటువంటి గొప్ప కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగా ఎత్తబడిన వాక్యము అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి రక్షణకరంగా చేయమని వింటుబడుతున్న వాక్యము వీరి హృదయంలో ఫలించి అభివృద్ధి పొందేదిగా చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.